పక్కా లోకల్ అంటూ ఏరియాల వారీగా పవన్ కళ్యాణ్ పాగాలేసుకుంటూ పోతున్నాడా? ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా అంటూ స్ట్రాటజికల్గా మీటింగులు పెట్టుకుని స్థానికంగా ఎక్కడికక్కడే పట్టు సాధించుకోవాలన్నది పీకే వ్యూహమా? మొన్నటికి మొన్న కిడ్నీ బాధితుల పరామర్శ అంటూ సడన్గా సిక్కోల్లో ప్రత్యక్షమైన పవన్ని చూసి పొలిటికల్ సర్కిల్స్ నోళ్లు వెళ్లబెట్టేశాయి. ఆయన్ని అకస్మాత్తుగా అక్కడికి రప్పించిన కిడ్నీ వ్యూహకర్తలెవరన్నది వేరే ప్రశ్న. పాపం దీనికి అంతే స్పీడ్లో సీఎం చంద్రబాబు స్పందించి ఫైర్ ఇంజన్లు పంపించాల్సి వచ్చింది. కిడ్నీ బాధితులకు తమ ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుందంటూ అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది కూడా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా పోలవరం నిర్వాసితుల కోసం టూర్ వేసుకుంటారన్నది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇదే నిజమైతే గనక చంద్రబాబు ప్రాబ్లమ్స్లో పడినట్లేనంటూ కామెంట్స్ కూడా. పోలవరం నిర్వాసితుల తరఫున పవన్ జెండా ఎత్తితే గనక పరిష్కారం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి చంద్రబాబుది. పవన్ తరఫున చంద్రబాబు వత్తాసు పలక్కపోయినా ఏదో ఒకటి చేయకపోతే ఎలా అనే సందిగ్ధావస్థకైతే దొరికిపోతారు. ఇప్పుడే చేనేత కార్మికుల తరఫున జెండా ఎత్తుతానంటున్న పవన్ వాళ్ల బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలబడిపోతానంటున్నారు. నిజానికి చేనేత కార్మికుల ప్రాబ్లం ఎక్కువ భాగం తెలంగాణదే అయినా ఏపీలో కూడా సైజబుల్ స్థాయి సమస్య అన్నది అందరికీ తెలిసిన విషయమే. రోజులు ముందుకు పోతున్న కొద్దీ పవన్ ఇలా జెండాలు పట్టుకుంటూ పోతే సీఎం చంద్రబాబుకు కొత్త క్వశ్చన్స్ గ్యారంటీ. అయినా బొత్తిగా సీరియస్నెస్ లేని పవన్ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది కొంతమంది పచ్చ చొక్కాల ఆర్గ్యుమెంట్స్ కూడా. చిన్నపిల్లాడు కదా అని మారం చేస్తున్నాడంటూ సరిపెట్టుకోలేక వాడడిగే కొండమీది కోతుల్ని తెచ్చిపెట్టను లేక బాబు తంటాలు బాబువి. అమరావతి భూముల దగ్గర అరిచి గీపెట్టినప్పుడు కూడా ప్రత్యేక విమానం పంపించి మరీ బుజ్జగించిన చంద్రబాబు తెలివితేటల్ని కూడా తక్కువగా అంచనా వేసే పరిస్థితులు లేవిక్కడ. పవన్ని గిల్లేది, ఏడిపించేది, ఆ తర్వాత బుజ్జగించేది అంతా చంద్రబాబు స్క్రీన్ ప్లే మాత్రమేనంటూ వినబడే విమర్శలు కూడా బరువైనవేగా. బాబు గనక రింగ్ మాస్టర్ అయితే పవన్ స్టార్ దగ్గర పస లేనట్లేనా? ప్రశ్నించే పవర్ స్టార్కి ఇవన్నీ రివర్స్లో పడిపోయే క్వశ్చన్స్. రేపటి రోజున త్రివిక్రమ్తో తీసుకుంటున్న పొలిటికల్ మూవీలో ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఆన్సర్స్ దొరుకుతాయేమో చూద్దాం.